నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్లో రోజూ వాడే కొన్ని పలకరింపుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, చాలామందికి తెలిసిన పదాలే అయినా అంటే హలో, హాయ్ లాంటివి. అంతే. వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో కొన్నిసార్లు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఉదాహరణకి హలో, అరు, హాయ్ రెండూ ఒకేలా అనిపిస్తాయి, కానీ తేడా ఉంది. అవును. హెలో అంటాం, హాయ్ అంటాం. రెండూ ఎవరైనా కలిసినప్పుడు చెప్పేవే. ఏంటా తేడా? హలో కొంచెం ఆ, మర్యాదగా ఉంటుంది, కొంచెం ఫార్మల్ అనొచ్చు. అంటే ఆఫీస్లో బాస్ని కలిసినప్పుడు హెలో సార్ అన్నట్టు. అవును, లేదా పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు. హాయ్ అయితే అది కొంచెం స్నేహపూర్వకంగా ఉంటుంది. మన ఫ్రెండ్స్తో, దగ్గర వాళ్లతో హాయ్ అంటాం కదా, చాలా క్యాజువల్గా. అంతే. క్లోజ్ ఫ్రెండ్స్ని కలిస్తే హలో అనడం కొంచెం ఎబ్బెట్టుగా కూడా ఉండొచ్చేమో. హాయ్ అయితే సరిపోతుంది. సరే. అంటే ఫార్మాలిటీ లెవెల్ వేరు అన్నమాట. మరి సమయాన్ని బట్టి వాడేవి ఉన్నాయి కదా, గుడ్ మార్నింగ్ లాంటివి. ఆ, అవును, ఇవి కూడా చాలా ముఖ్యం. గుడ్ మార్నింగ్ ఎప్పుడు వాడతాం? ఇది ఉదయం పూట. అంటే పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. కరెక్ట్. సూర్యుడు ఉదయించినప్పటి నుండి మధ్యాహ్నం 12 వరకు గుడ్ మార్నింగ్ వాడతాం. ఉదాహరణకి ఉదయం స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్ని కలిస్తే గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పొచ్చు. లేదా ఆఫీసులో సహోద్యోగుల్ని కలిసినా గుడ్ మార్నింగ్ అనడం మంచి పద్ధతి. సరే. మరి 12 దాటితే అప్పుడు ఏమనాలి? మధ్యాహ్నం 12 తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ వాడాలి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఎప్పటి వరకు? సాయంత్రం 5-6 గంటల వరకా? అవును, దాదాపుగా సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు గుడ్ ఆఫ్టర్నూన్ అనొచ్చు. అంటే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడు లేదా మధ్యాహ్నం క్లాసులు మొదలయ్యే ముందు. అంతే. మధ్యాహ్నం పూట ఎవరినైనా పలకరించాల్సి వస్తే గుడ్ ఆఫ్టర్నూన్ సరైన పదం. టీచర్ని మధ్యాహ్నం కలిస్తే గుడ్ మార్నింగ్ మ్యామ్ లేదా గుడ్ మార్నింగ్ సర్ అని చెప్పాలి. ఖచ్చితంగా. ఓకే. ఇక సాయంత్రం అయితే? సాయంత్రం 5-6 తర్వాత ఏమనాలి? అప్పుడు గుడ్ ఈవినింగ్ వాడతాం. గుడ్ ఈవినింగ్ అంటే సాయంత్రం పూట. రాత్రి పడుకునే ముందు వరకు కూడానా? ఆ, సాధారణంగా రాత్రి బాగా పొద్దుపోయాక అంటే గుడ్ నైట్ అంటాం, అది వీడుకోలు చెప్పేటప్పుడు. కానీ కలిసినప్పుడు సాయంత్రం నుంచి రాత్రి వరకు గుడ్ ఈవినింగ్ వాడచ్చు. అంటే సాయంత్రం ఇంటికొచ్చినప్పుడు అమ్మని కానీ నాన్నని కానీ గుడ్ ఈవినింగ్ అని చెప్పొచ్చు. లేదా సాయంత్రం ఎవరైనా ఇంటికొస్తే వాళ్ళని గుడ్ ఈవినింగ్ అని పలకరించొచ్చు. కొంచెం ఫార్మల్గా కూడా అనిపిస్తుంది కదా గుడ్ ఈవినింగ్ అన్నప్పుడు. అవును, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఈ మూడు కూడా హాయ్ కన్నా కొంచెం ఎక్కువ ఫార్మల్ టోన్ ఇస్తాయి. అంటే సందర్భాన్ని బట్టి మనం ఏ పలకరింపు వాడాలో ఎంచుకోవాలి అన్నమాట. నిజమే. అది అవతలి వ్యక్తితో మనకున్న సంబంధం మీద, ఆ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. సరే, మనం ఈరోజు ఏమేం నేర్చుకున్నాం ఒక్కసారి గుర్తు చేసుకుందామా? తప్పకుండా. మనం హలో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఇంకా గుడ్ ఈవినింగ్ గురించి మాట్లాడుకున్నాం. హలో కొంచెం ఫార్మల్, హాయ్ ఇన్ఫార్మల్, స్నేహితులతో వాడతాం. గుడ్ మార్నింగ్ ఉదయం 12 లోపు, గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 లేదా 6 వరకు. ఇంకా గుడ్ ఈవినింగ్ సాయంత్రం 5-6 తర్వాత. అంతే కదా? అంతే. ఇవి బేసిక్ గ్రీటింగ్స్. అయితే ఇవి తెలుసుకోవడం ఒక ఎత్తైతే వీటిని రోజూ వాడటం, ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. భాష అనేది ప్రాక్టీస్తోనే వస్తుంది. ఈ చిన్న చిన్న పలకరింపులతోనే సంభాషణలు మొదలవుతాయి. కాబట్టి విన్నవాళ్లు వీటిని ధైర్యంగా వాడటం మొదలుపెట్టాలి, తప్పులు పోతాయేమో అని భయపడకుండా. అవును, ప్రయత్నిస్తూ ఉంటేనే ఏదైనా వస్తుంది. ఆల్ ద బెస్ట్.